ముఖ్యంగా నన్ను ఆడవాళ్ళు చాలా క్వశ్చన్స్ వేస్తున్నారు. చాలా కొన్ని చెప్పమని అడుగుతున్నారు. కొన్ని ఒక డిసీజ్ సంబంధించి, ఒక తత్వానికి సంబంధించి అది కొద్దిగా ఇద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు నవేడేస్ పిల్లలకు, కాలేజీ పిల్లలకు టెన్షన్ ఎక్కువగా అయింది, చదువులు ఎక్కువైనాయి, వయసుకు మించిన భారం ఎక్కువైంది. టైం టు టైం ఇంటి ఫుడ్, హోమ్ ఫుడ్ అనే దానికి దూరంగా ఉండి బయట ఫుడ్కు దగ్గర కావాల్సి వచ్చే పరిస్థితులు వచ్చినాయి పిల్లలకు. అది పిల్లల తప్పు కాదు, పెద్దల తప్పు కాదు, ఎవరి తప్పు కాదు, పరిస్థితులు ఆ విధంగా వచ్చాయి. అప్పుడు ఈ పిల్లలకు కొన్ని విటమిన్స్, కొన్ని ప్రోటీన్స్, కొన్ని న్యూట్రన్స్ తగ్గి వీళ్ళకు బ్రెస్ట్ ఇంప్రూవ్మెంట్, స్త్రీలకు మాతృస్థన్యం అనేది చాలా ముఖ్యమది. మరో తరాన్ని పోషించేది కాబట్టి అది తగ్గుతుంది. బ్రెస్ట్ అనేది పిల్లలకు పెరగటం లేదు. దీంతో చాలామంది నన్ను అడగటం జరిగింది, లెటర్స్ రాయటం జరిగింది. చెప్పండి అక్క అని చెప్పేసి చాలామంది ఫోన్ చేశారు. ఇది ఆయుర్వేదంలో స్తన సౌందర్యానికి కానీ, బ్రెస్ట్ ఇంప్రూవ్మెంట్ కానీ, వక్షోజాలు ఇంప్రూవ్మెంట్ కావటానికి ఆయుర్వేదంలో చక్కటి మార్గాలు ఉన్నాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని మార్గాలు ఉన్నాయి. దాదాపు ఒక 102 కేసులు నేను భద్రాచలం ఏరియాలో చేశాను. నేను అందరికీ రిజల్ట్ వచ్చింది. అందరు హ్యాపీగా ఉన్నారు. అలా నేను అవి మీరు చెప్తే చేసుకునేదైతే నేను చెప్పి ఉండేదాన్ని. అలా కాదు, అది మీరు చెప్తే చేసుకునేది కాదు. కొన్ని ఎక్సర్సైజులు ఉంటాయి, కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, కొన్ని మేము వనమూలికలతోటి మేము తయారు చేసి ఆ యొక్క ప్రోటీన్స్ అనేది మీకు అందేలా, ఆ ఆహార పదార్థాలు ఇచ్చేలా మేము చేయాలి. కొన్ని థెరపీస్ ఉంటాయి. అసలు చెస్ట్ ఎందుకు పెరగదు, వక్షస్థలం ఎందుకు పెరగదు లేడీస్ కంటే, ఈస్ట్రోజన్ అనే ఒక హార్మోన్ అది కేవలం స్త్రీలకు మాత్రమే ఉంటుంది. ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వల్ల ఎంజైమ్ ఇది మీకు తయారు కాకపోవటం వల్ల ఈ యొక్క వక్షస్థలం అనేది పెరగకుండా ఉంటుంది. అది ఎక్కడ ఉందో అది జనించే ఒక ఆహార పదార్థాలు ఇవ్వాలి. సహజంగా మీరు ఇంట్లో చెప్పాలి అంటే సోయా ఉత్పత్తులు, సోయా మిల్క్, సోయా పప్పును ఉడికించటమో వేపటమో ఏ విధంగా చేసుకుంటారో అది దాని యొక్క పాలను తీసేసి కాగబెట్టను తాగండి 2 పూటలు. దీనివల్ల చాలా మేలు జరుగుతుంది. ఇంకా కొన్ని ఆహార పదార్థాలని అవి మేము చెప్పవలసిందే, మేము తయారు చేసి ఇవ్వవలసిందే. కొన్ని తైల ప్రక్రియలతోటి మీకు కొన్ని చికిత్సలు చేస్తే 90 రోజుల్లో స్థలాలు అనేది ఆడవాళ్ళకు కావలసినంతగా అనుకున్నంత విధిగా వస్తుంది. దాంతో స్త్రీ జీర్ణత్వం అనేది సంపూర్ణంగా ఉంటుంది. ఇది ముఖ్యంగా చాలామంది నన్ను అడిగారు. ఇవి చెప్తే చేసుకునైతే నేను చెప్పి ఉండేదాన్ని, కానీ అన్నీ చెప్పే కావాలి. మేము చేయవలసిన చికిత్సలు మా నుంచి కొన్ని మందులతో తయారు చేసి ఇవ్వవలసిన ఫుడ్, ఆహార పదార్థాలు, టైం టు టైం, సమ్ ఎక్సర్సైజులు. ఎందుకు ఇంతసేపు మీరు కంప్యూటర్ మీద కూర్చున్న వాళ్ళు చేతులే ఆడుతున్నాయని చెప్పి ఒళ్ళు ఎక్కడ కదులుతున్నది? దానికి వక్షస్థలం దగ్గర తైలధాతు, వక్షస్థలం అంటే తైలధాతు, మాంసధాతు అనేది ఒక చోటికి రావాలి. దాన్ని చేయటానికి కొన్ని తైలాలను వాడి మేము దాన్ని కొన్ని ప్రక్రియలు చేస్తేనే ఆ విధంగా వస్తుంది. అది దాదాపు 40 రోజుల నుంచి 90 రోజుల వరకు పడుతుంది. కొన్ని చికిత్సలు ఉన్నాయి, కొన్ని తైలాలు ఉన్నాయి, కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. మీరు ఇంట్లో తినవలసిన ఆహార పదార్థాలు సోయా బీన్స్ని ఉత్పత్తులు ఎక్కువగా వాడండి. పచ్చి కొబ్బరి, బెల్లం, ఒక 200 గ్రాముల పచ్చి కొబ్బరి అయితే 150 గ్రాముల బెల్లాన్ని వేసుకుని దంచుకొని ప్రతిరోజు పొద్దున ఒక ఉండ, సాయంత్రం ఒక ఉండ తినండి. కొంతవరకు మేలు జరుగుతుంది. ఇది ఇంట్లో మీరు చేసుకునేవి నేను చెప్పగలిగాను. మీరు చేసుకోలేని మా చేతుల్లో ఉండేవి మాత్రం అది మేము చెప్పినా మీకు అర్థం కాదు. కాబట్టి అది నన్ను కాంటాక్ట్ అవ్వవలసిందే. మీరు ఎటు తిరిగి 45 రోజుల నుంచి 90 రోజుల్లో మీకు ఆ యొక్క ఈస్ట్రోజన్ హార్మోన్ జనించటము, పెరుగుదల కావటము, ఆ యొక్క బ్రెస్ట్ యొక్క ఆకారాన్ని, షేప్ని, మీకు బ్రెస్ట్ని, వక్షస్థలాన్ని మీకు ఖచ్చితంగా మీరు పొందగలుగుతారని నేను 100% నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను చేసిన కేసులు చాలా ఉన్నాయి భద్రాచలంలో. దీని గురించి ఇంకా డీటెయిల్గా కూడా నేను ఇలా ఇవ్వటం కల్లా మీరు పర్సనల్గా మాట్లాడటం బెటర్.
ఎందుకంటే ఈ విధి ఏదో మోకాలు నొప్పికి పక్షవాతం చెప్పినంత ఈజీగా ఇది అన్నీ కూడా వివరించి చెప్పలేము. మీరు ఎలా ఉన్నారో తెలియదు కాబట్టి అడగాలి చెప్పాలంటే మీరు డైరెక్ట్గా నా నెంబర్ ఇస్తాను, మాట్లాడి అడగండి. మీరు ఎక్కడ ఉన్నారో, ఏ విధంగా ఉన్నారో, ఏం పని చేస్తున్నారో, మీ దేహ ప్రకృతి ఏంటి, మీ జెనెటిక్ ఏంటి, మీ యొక్క వారసత్వం ఏంటి, అత్తల మామూలు ఎలా ఉన్నారు, ఇవన్నీ హిస్టరీ బయోడేటా మీ తీసుకొని మిమ్మల్ని ఒక అంచనాగా నేను లెక్క వేసి ఈ ప్రభావం వల్ల ఈ అమ్మాయికి ఇలా ఉన్నది, ఈ ప్రభావం వల్ల ఈ అమ్మాయికి ఇలా ఉన్నది నాకు ఒక ఐడియా అంటూ వస్తుంది. అప్పుడు మీరు చేసుకునే అంటే చెప్తాను, లేదు అంటే నేను చేయవలసింది చెప్తాను. ఇది విషయం. ఖచ్చితంగా ఇందులో ఏ ఆడపిల్లలు కూడా దీని గురించి అయ్యో దీనికి అల్లోపతి సర్జరీకి వెళ్ళాలి, సర్జరీకి వెళ్ళి చేసుకోవటము, పోతేనేమో ఇంజక్షన్ చేసుకోవటం ప్రమాదకర పనులు మాత్రం దయచేసి ఏ ఆడకూతురు చేయదు, ఏ పాప చేయవద్దు. ఆయుర్వేదంలో మంచి ఆహార ఉత్పత్తులతో, పల్లీలతో, కొబ్బరితో, సోయాబీన్స్ మంచి ఆహార పదార్థాలతో మీకు చక్కటి బ్రెస్ట్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అది నేను హామీ ఇవ్వగలుగుతాను. మీకు ఏ విధంగా ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను చెప్పగలుగుతా, నేను చేయగలుగుతా. ఎటువంటి మాకు ఆ పాపకి ఇలా ఉంది, ఈ పాపకి ఇలా ఉన్నది, మాకు రాలేదేంటి, మాకు స్తరస్తా ఉందని అని ఏమీ ఫీల్ అవసరం లేదు. ఆ రోజులో ఆనాటి 5,000 సంవత్సరాల క్రితమే మనకు ఆయుర్వేద గ్రంథాలు రాసిపెట్టి ఉన్న ఒక తంత్రాలు ఇవన్నీ, వైద్యాలు ఇవన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చినాయి ఏం కాదు, ఆ రోజుల నుంచే ఉన్నాయి. అంటే అప్పుడు అమ్మమ్మలు నానమ్మల రోజుల్లో జీవన విధానం వేరు, తినే ఆహార పదార్థాలు వేరు, వాళ్ళకి అవసరం రాలేదు. ఇప్పుడు మీ చదువులు వేరు, మీ ప్రయాణం వేరు, మీ ఆలోచన విధానం వేరు, మేము ఫుడ్కి ఎంత దూరం అవుతున్నారో, ఎంత రెస్ట్లెస్గా ఉంటున్నారు. కాబట్టి కొన్ని హార్మోన్స్, ఈస్ట్రోజన్ అనే హార్మోన్ స్త్రీలకు మాత్రమే ఉంటుంది. ఆ హార్మోన్ జనించడానికి గల పదార్థాలు మీకు లేక తెలియక నష్టపోతున్నారు. అవన్నీ నేను చెప్పగలుగుతాను మీకు. నమస్తే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.